కడప నగరంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నగరపాలక సంస్థ అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నేతృత్వంలో శవయాత్ర నిర్వహించి కార్పొరేషన్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా అధికారులు గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీస్ సంఘటన స్థలానికి చేరుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఎన్ని అర్జీలు ఇచ్చినా పాడే కడుతున్నానా, అందుకే పాడుతూనే వచ్చాము. ఇప్పుడు ఇచ్చే అర్జీని కూడా పాడే కడతామని పాడి తెచ్చినామన్నా, ఒకటి పాడే కట్టినామన్నా. చోరీ సంతకాల సేకరణ విషయంలో ప్రతి ఇంటికి తిరిగినప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. దాదాపు ప్రతి డివిజన్లో వీధి దీపాలు లేవు, దాదాపు ప్రతి డివిజన్లో కాలువలు క్లీన్ కావట్లేదు. చెత్త ఎత్తుకునే దానికి ఎవరు రాకపోతే వాళ్ళని నేను తప్పు పట్టట్లే, ఆ సిబ్బంది తక్కువ ఉంటే కొంచెం సిబ్బందికి అంత ఎక్కువ ఏరియా వేస్తే వాళ్ళు ఎలా చేయగలరు? సిబ్బంది రాక ఇంటి మధ్యలో నెలల కొద్దీ చెత్త ఉంటే దాని ద్వారా రోగాలు వాసన, నేనైతే నిలబడలేకపోయినా అక్కడ. సో అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. 41 డివిజన్లో బస్టాండ్ బ్రిడ్జ్ దిగుతానే యాక్సిడెంట్ జరుగుతున్నాయి, స్పీడ్ బ్రేకర్ లేదు అక్కడ. దానికోసం దాదాపు ఒక సంవత్సరం నుంచి తిరిగినాం. దానికి పర్మిషన్ మమ్మల్ని తెమ్మన్నారు, ట్రాఫిక్ క్లియరెన్స్ తిరిగి తెస్తే పక్కన పెట్టినారు. ఏమంటే కాంట్రాక్టర్ దొరకాలా, బడ్జెట్ లేదు, ప్రతి దానికి ఏదో ఒక సాకు. ఇప్పుడు 10 రోజులు ట్రైనింగ్ వెళ్ళి వచ్చినా నేను 2 వారాల ముందు. రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రజల సమస్యల గురించి మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వెళ్ళే ముందు అర్జీ ఇచ్చి వెళ్ళినా, అన్న ఇది చాలా ఇంపార్టెంట్ అన్న, రంజాన్ నెల అన్న, రాత్రిపూట నమాజులు చదువుతారు, పాములు పెడుతుందన్న, వాళ్ళు భయపడుతున్నారన్న మసీదుకి వెళ్ళాలనని, వీధి దీపాలు లేవన్నా అంటే మరుసటి పొద్దున్నే 6 గంటలకు పంపించినాడు అన్న. 6 గంటలకు వెంకటేష్ అనే అతను వస్తే మొత్తం తిరిగి ఒక పొద్దున్నప్పటికీ అంత చూపించి వెళ్ళాం. దాని గురించి ఫాలోఅప్గా మా డివిజన్ ఇన్ఛార్జీలు వెళ్తే ఫోన్లు చేసి, ఏందయ్యా పొద్దున్నుకులు మీరు, ఏంది ఇదేనా మీది ఒక్క డివిజన్ మాది ఉండేది? నేను అడుగుతున్నా మీడియా ముఖంగా, ఈ సమస్యలు ఆయన దీనికి దాని బాధ్యత తీసుకోవాలన్నా లేదా అని.